ఈ ఘటన 2001 సెప్టెంబర్లో జరిగింది. ఒక సంపన్న కుటుంబం తమ కలలను సాకారం చేసుకోవడానికి కలకత్తా నుంచి ముంబై వచ్చింది. ముంబైలో కొత్త పరిచయాలు ఏర్పడ్డాయి. సొంత వాళ్లలాగే మెలగడం వారితో మొదలైంది. కానీ ఇలా సొంత వారిలా దగ్గరవడం వాళ్ల జీవితాలలో పెను సమస్యలను తెచ్చిపెడుతుందని వారికేం తెలుసు. వృత్తిపరంగా రచయితగా మీడియా హౌస్లో పనిచేసే సౌరభ్ కిరణ్ ఎప్పుడూ అనుకోలేదు ప్రేక్షకుల కోసం కథలు రాసే వారి జీవితమే కథలో భాగం అవుతుందని. సౌరభ్ నాన్న ఒక్క నిమిషం, భయమేస్తుంది. ఏం కాదని చెప్తున్నానా? ఇది లిఫ్ట్, టార్చర్ సెల్ కాదు. కమాన్ కిరణ్. నాన్న అలాగే నాన్న. నాన్న మీరేం టెన్షన్ పడద్దని చెప్తున్నానా? అలాగే. హలో నాన్న. నాన్న నెట్వర్క్ పోయింది. నాన్న మరీను. అలా మాట్లాడకు. మీ నాన్న అయినా తల్లిదండ్రులకు పిల్లల గురించి కంగారు ఉంటుంది. పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా సరే. నా పేరు మిస్టర్ దాస్. ఇదే బిల్డింగ్లో 4th ఫ్లోర్లో 413లో ఉంటున్నాను. యాక్చువల్లీ మేము 6th ఫ్లోర్లో ఉంటున్నాం. ఈరోజే షిఫ్ట్ అయ్యాం. మంచిది, చాలా మంచిది. ఎప్పుడైనా మా ఇంటికి రండి. నా భార్య మిసెస్ దాస్. నేను లేకపోవడం వల్ల తను ఒంటరిగా ఉండాల్సి వస్తోంది. అలాగే వస్తాం, తప్పకుండా వస్తాం మిస్టర్ దాస్, తప్పకుండా. నాన్నా, మన కొత్త ఇంటి లిఫ్ట్ ఎందుకు ఇంత స్లోగా వెళ్తుంది? లిఫ్ట్ చాలా పాతదైపోయింది. దీనికి సర్వీసింగ్ చేయించాలి. స్ట్రేంజ్ కదా, ఈ ఎండాకాలంలో ఉలెన్ కోట్, మఫ్లర్. వెరీ స్ట్రేంజ్. ఇదేంటిలా లిఫ్ట్ 6th ఫ్లోర్కి ఎంత తొందరగా వచ్చేసిందేంటి? స్ట్రేంజ్. పదండి రాహుల్, పదండి. మెల్లమెల్లగా మేము కొత్త ఫ్లాట్లో సెటిల్ అయిపోతున్నాం. సౌరభ్ యాజ్ యూజువల్ హీస్ బిజీ విత్ హిస్ వర్క్. నేనెప్పుడూ భయపడేదాన్ని కాదు, నాకు భయం కూడా వేసేది కాదు. కానీ క్లోస్ట్రోఫోబిక్లా ఫీల్ అయ్యేదాన్ని. ఎలాగంటే లిఫ్ట్లు, చిన్న చిన్న బాత్రూమ్లు, వాటిలో ఊపిరి ఆగిపోయినట్టుగా ఉండేది. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మిగతా టైంలో బుక్స్ చదువుతూ ఉండేదాన్ని. తర్వాత ఒక రోజు మిసెస్ దాస్ పరిచయం అయింది. రండి రండి. నమస్కారం ఆంటీ. నమస్కారం. అంతా రెడీగా ఉంది, మీకోసమే ఎదురు చూస్తున్నాను. నాకైతే సొంత పిల్లలు లేరు. మీరు రావడంతో నా కుటుంబం పూర్తయింది. రండి రండి. రాహుల్ పద. అరే ఆడుకునివ్వండి వాణ్ణి, తర్వాత వస్తాడులే. మీరు రండి. రాహుల్ ఎక్కువ అల్లరి చేయొద్దు, ఓకే? చాలా బాగుందంటే, నిజంగా సూపర్. సీరియస్లీ ఆంటీ, భోజనం చాలా బాగుంది. మీరు నాకు నేర్పించాల్సిందే. తప్పకుండా. ఏం చెప్పాలంటే అసలు నిజంగా ఈ కిరణ్ అసలు తిననే తినదు, తిండంటే పారిపోతుంది. నేను డైటింగ్ చేస్తున్నాను, మీరు కూడా తప్పకుండా చేయాలి. ఆంటీ, దాస్ గారు ఇప్పుడు తినడానికి రారా?
అవునాంటీ, అంకుల్ ఏరి? నువ్విది తిని ఎలా ఉందో చెప్పు. చూడు. నేను మీకోసం పాయసం తీసుకొస్తానుండండి. ఉండండి, ఇప్పుడే వస్తా. అదేంటి సౌరభ్, ఈ అంకుల్ గురించి అడగగాని ఆంటీ అంతా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయిందేంటి? అదే కదా, దాస్ గారు ఇప్పుడు ఎక్కడుంటారంటావు? బహుశా ఊరెళ్ళారేమో. కావచ్చు. ఏమైనా డిన్నర్ చాలా టేస్టీగా ఉంది కదా? చాలా బాగుంది. ఇదిగోండి, ఈ పాయసం తినండి. అయ్యో, ఇవన్నీ ఉండనివ్వండి ఆంటీ. దాస్ గారు ఇప్పుడు తిరిగి వస్తారు ఎందుకే? అవునాంటీ, అంకుల్ తిరిగి ఎప్పుడు వస్తారు? సారీ ఆంటీ. సారీ. మేము వెళ్తాం ఇక. మేము ఇక వెళ్ళొస్తాం ఆంటీ. మాకు లేట్ అవుతుందంటే. కానీ మీరింకా పాయసం తినలేదు కదా? వద్దు, మాకేం వద్దు. పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలి కదా? మేము తొందరగా వెళ్ళాలి, లేట్ అవుతుంది ఇప్పటికే. మీరు సరిగ్గా భోజనం చేయలేదు. కిరణ్, బాబు రాహుల్, కిరణ్ నా మాట వినపడండి. వాడు కూడా ఇంకా భోజనం చేయలేదు కదా, వాడిని కాస్త తిననివ్వండి. రేపు పాస్తా పంపిస్తాను నేను తయారు చేసి. సౌరభ్, ఇక్కడ మనం ఉండకూడదు. మనం ఇంటి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. అరే, ఈ లైట్ ఆగిపోయిందేంటి? ఈ లిఫ్ట్ ఎందుకు ఆగిపోయింది? కిరణ్, నువ్వేం భయపడకో, లైట్ పోతే వస్తుందిలే. ఎమర్జెన్సీ లైట్ ఆన్ చేయి. ఏది పనిచేయట్లేదు. ఎవరైనా ఉన్నారా? హెల్ప్ ప్లీజ్. సౌరభ్, నాకు భయంగా ఉంది. ఎవరైనా ఉన్నారా? హెల్ప్ ప్లీజ్, హెల్ప్. లిఫ్ట్ స్టాప్ కావట్లేదు. సౌరభ్, ఇక్కడ మనతో పాటు ఇంకెవరో ఉన్నారనిపిస్తుంది. ఎవరు లేరు కిరణ్, దయచేసి నువ్వు భయపడకు. నువ్వు భయపడి అనవసరంగా అందరినీ భయపెట్టుకో. ఓకే, కూల్. వాచ్మ్యాన్, హెల్ప్. వాచ్మ్యాన్. సౌరభ్, పద. పద. గుడ్ బాయ్ లాగా వెళ్ళి పడుకోవాలి, సరేనా? వినపడిందా?
ఏం లేదక్కడ, ఏం లేదక్కడ కిరణ్. పద పద లోపలికి వెళ్దాం, రారా. నాకేం నమ్మబుద్ధి కావట్లేదు. ముంబై సిటీలో అంధేరి లాంటి జనంతో నిండి ఉన్న ప్లేస్లో పట్ట పగలు వెలుతురులో మనిద్దరి ముందు ఒక మనిషి కాకుండా ఇంకా ప్లీజ్ సరే పడుకో, రేపేం జరుగుతుందో చూద్దాం. సౌరభ్, నేను ఒట్టేసి చెప్తున్నాను, ఇది ఏమైతే జరుగుతున్నాయో దీని వెనకాల మిస్టర్ దాస్ ఆత్మ ఉందని. ఇప్పుడు నేను అవన్నీ ఆలోచిస్తూ ఉంటే నాకు నిజంగా అనిపిస్తుంది మిస్టర్ దాస్ మనని వెంటాడుతున్నాడు. కానీ నాకు అర్థం కావట్లేదు మిస్టర్ దాస్ మన నుంచి ఏం ఆశిస్తున్నాడో. సౌరభ్, నాకు చాలా భయంగా ఉంది. ప్లీజ్ ఈరోజు ఆఫీస్కి వెళ్ళొద్దు సౌరభ్. లేదు కిరణ్, ఐఎమ్ సారీ, ఐ కాంట్ డూ దిస్. కిరణ్, నాకే మనసు ఒప్పట్లేదు. ఏం చేయను నిన్ను పిల్లల్ని ఇంట్లో వదిలి వెళ్ళాలంటే. బట్ ఐ హ్యావ్ టు గో. ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. నీకు కూడా తెలుసు కదా ఈ డీల్ ఎంత ముఖ్యమైందో. మన మొత్తం ఫ్యామిలీకి ఇది చాలా ముఖ్యమైందని తెలుసు కదా కిరణ్. ఓ మై గాడ్ కిరణ్, ఐ హ్యావ్ టు గో. నాకు చాలా లేట్ అయిపోయింది. బట్ ఐ ప్రామిస్ కిరణ్, నేను చాలా తొందరగా ఇంటికి వచ్చేస్తాను, సరేనా? కానీ సౌరభ్, టిఫిన్ చేశాను. లేదు, నేను వెళ్ళాలి. సౌరభ్, నా మాట విను. సౌరభ్, మిస్టర్ దాస్ మళ్ళీ కనిపిస్తే నేనేం చేయాలి? నీ బుర్ర ఏమన్నా పాడైపోయిందా? ఎప్పుడు చూస్తున్నా నెగిటివ్గా ఆలోచిస్తావు. ఎందుకు నెగిటివ్గా? సారీ కిరణ్, ఐఎమ్ సారీ. చూడు కిరణ్, మనం డిసైడ్ చేసుకున్నాం కదా ఇక మిసెస్ దాస్తో మనం కాంటాక్ట్లో ఉండొద్దని. చూడు, నువ్వు ఇదే గుర్తుపెట్టుకోవాలి. ఏది ఏమైనా సరే నువ్వు మిసెస్ దాస్ దగ్గరికి వెళ్ళకూడదు, అర్థమైందా? అప్పుడు మనకి ఏ ప్రాబ్లం ఉండదు. టేక్ కేర్. త్వరగా వచ్చేస్తాను. తొందరగా వచ్చే. గుడ్ మార్నింగ్ బాబు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆంటీ. అరే, ఏమైంది బాబు? ఎందుకంత హడావిడిగా వెళ్ళిపోతున్నావు? బాబు, ఏమైంది? అయ్యో,
అదేంటి నువ్వు అయ్యయ్యో. ఒకేసారి చూసుకోకుండా చూడు, వచ్చేస్తే బాబుకి ఏమైనా అయిందేమో? పక్కన జరుగు ప్లీజ్. జాగ్రత్త Sorry, నాయనా. please. అదే అరే ఏమైంది బాబు? నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది. ఎందుకలా నాతో మాట్లాడకుండా పారిపోతున్నావు? ఏమైంది? వస్తానంటే ఆ? హలో హలో సౌరభ్, మిస్సెస్ దాస్ వచ్చింది. ఆవిడ బెల్ కొడుతూనే ఉంది. సౌరభ్, నేను ఇప్పుడు ఏం చేయాలి? తలుపు తెరిచే ఉందే. మరి నేనేమో ఇంతసేపటి నుంచి బెల్ కొడుతూనే ఉన్నాను. చూడు కిరణ్, రాహుల్ కోసం నేను పాయసం తీసుకొచ్చాను. రాత్రి అసలు ఎవరూ సరిగా తినేలేదు కదా. తీసుకోమ్మా, తీసుకో తీసుకోమ్మా కిరణ్. అంతా బాగానే ఉన్నారు కదా? వస్తాను నేను. కింద చాలా పనుంది నాకు. కోకిల, కోకిల, తల ఏమైంది? ఈ బొమ్మలని ఎవరు విడగొట్టారు? ఎడుకు ఎడుకు. ఇవన్నీ ఇవన్నీ ఎవరు విరగొట్టారు? నాన్న, నాన్న ఇప్పుడు వచ్చేస్తారు. ఏడవద్దు, ఏడవద్దమ్మా, ఏడవద్దు నాన్న, ఏడవద్దు. కిరణ్, కిరణ్ ఏమైంది? అసలు ఏమైంది కిరణ్ నీకు? ఇంట్లో నేను ఉండలేను. ఈ క్షణమే వెళ్ళిపోదాం.
కిరణ్, నాకు చాలా భయంగా ఏడవకుండా ఉంది. చెప్పు, అసలు ఏమైంది? వాట్ హ్యాపెండ్? ఈ ఇంట్లో అన్ని వింత వింతగా జరుగుతున్నాయి. కోకిల బొమ్మలు విరిగిపోయాయి. ఇంకా సడన్ గా టీవీ ఆన్ అయిపోయింది. నాకు చాలా భయంగా ఉంది. నాకేం అర్థం సరే, కావట్లేదు. సరే. ప్లీజ్ ప్లీజ్ Cool. మనం వెళ్ళిపోదాం. చెప్పేది విను, రిలాక్స్. వెళ్ళిపోదాం కిరణ్, సౌరవ్, ప్లీజ్ నేను చెప్పేది విను. వెళ్ళిపోదాం సౌరవ్. అరే, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? లోపలికి వెళ్ళు. సౌరవ్ ప్లీజ్, కూర్చో. సౌరవ్ ప్లీజ్ ఇట్రా, నన్ను అర్థం కంగారు చేసుకో. పడద్దు, ఓకేనా? కూర్చో. కిరణ్, తొందరలోనే మనం ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోదాం, ఓకేనా? నా మాట విను, భయపడాల్సిన పని లేదు. కొద్ది రోజుల్లోనే మనకి సొంత ప్రొడక్షన్ హౌస్ ఉంటుంది. నేను నిజం చెప్తున్నాను. కొంతమంది ఫారిన్ ఇన్వెస్టర్లు వచ్చారు. వాళ్ళకి నా కాన్సెప్ట్లు చాలా బాగా నచ్చాయి. ఇంకా వాళ్ళు నా కాన్సెప్ట్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. రేపు మాపు వాళ్ళతో ఫైనల్ మీటింగ్ ఉంది. ఈ డీల్ వల్ల మనకి ₹1 కోటి కలిసి వస్తాయి, తెలుసా? కిరణ్, ఒక్కసారి ఈ డీల్ ఫైనల్ కాగానే మనం ఇల్లు ఖాళీ చేసేద్దాం, ఒట్టు. కానీ సౌరభ్, నాకు చాలా భయంగా ఉంది. డోంట్ వరీ కిరణ్, తొందరలోనే మనం ఇల్లు ఖాళీ చేసేద్దాం. ట్రస్ట్ మీ. Yes. Okay. All right. All right. ఏమైంది సౌరభ్? ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? నీకు తెలిసిపోయిందా? నాకు మొన్న రాత్రి తెలిసింది. కానీ నీకెలా తెలిసింది? ఒక్క నిమిషం. మొన్న రాత్రా? కానీ మెయిల్ ఈరోజు పొద్దునే కదా వచ్చింది. నువ్వు ఏ మెయిల్ గురించి మాట్లాడుతున్నావు? అరే మెయిల్ రా, అదే మెయిల్. మన డీల్ క్యాన్సిల్ అయిన మెయిల్. డీల్ క్యాన్సిల్ అయిందా? డీల్ ఎలా క్యాన్సిల్ అయింది? కొద్ది రోజుల్లో వాళ్ళతో నా ఫైనల్ మీటింగ్ ఉంది. వాళ్ళు నాకు అడ్వాన్స్ కూడా ఇస్తారని చెప్పారు. అసలు డీల్ ఎలా క్యాన్సిల్ అయింది ఆదిత్య? ఐ నో యార్. ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్, బట్ ఎనీవేస్ ఇవన్నీ వదిలే. నువ్వు దేని గురించో టెన్షన్గా ఉన్నావు. ఏం లేదు, అది ఊరికే. బట్ ఇట్ ఈస్ స్ట్రేంజ్ రా. మన డీల్ చేయాల్సిన క్లయింట్కి యాక్సిడెంట్ అయింది. విచిత్రంగా దాని గురించి ఎవరికీ ఏం తెలీదు. ఎవరినేం అడిగినా ఏం చెప్పలేమంటున్నారు. కాంట్రాక్ట్ మనకు రాలేదా? కానీ సౌరభ్, ఇది అసలు ఎలా జరిగింది? కిరణ్, ఇప్పుడు మనం ఇల్లు ఖాళీ చేయడం కుదరదు. నీకు అర్థమవుతుందా? లేదు లేదు. I'm sorry, Kiran. I hope you understand. నో సౌరభ్, ఐ డోంట్ అండర్స్టాండ్. నాకు అర్థం కావట్లేదు. నువ్వు నన్ను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నేను ఇంట్లో పిల్లలతో ఉండలేను. నేను ఇంకొక రోజు ఇంట్లో ఉన్నా నాకు పిచ్చెక్కిపోతుంది సౌరభ్. అవును సౌరభ్, నాకు పిచ్చెక్కిపోతుంది. ప్లీజ్ సౌరభ్, మనం ఈ ఇల్లు వదిలి ఎందుకు వెళ్ళలేము? ఎందుకు షిఫ్ట్ అవ్వలేము? సౌరభ్, నీకు కనిపించట్లేదా? మనకి ఒకటి తర్వాత ఒకటి ఇలా జరగడం, నీ చేతికి వచ్చిన డీల్ ఇలా పోవడం, ఇది మన దురదృష్టం కాదు సౌరభ్. అది ఆ చెడు ఆత్మ వల్ల జరుగుతోంది. చూడు కిరణ్, నువ్వేం చెప్తే నేను చేస్తాను, బట్ ఐ డోంట్ నో వాట్ టు డూ. సౌరభ్ ప్లీజ్, ఇప్పుడే ఆ బ్రోకర్ కి ఫోన్ చెయ్యి. అతనికి చెప్పి ఇల్లు అమ్మేస్తామని. ప్లీజ్ సౌరభ్. నేను చెప్తాను. ఇప్పుడే అతనికి ఫోన్ చేస్తాను. ఇప్పుడే ఆ బ్రోకర్ కి ఫోన్ చెయ్యి. అతనికి చెప్పి ఇల్లు అమ్మేస్తామని. ప్లీజ్ సౌరభ్. నేను చెప్తాను. ఇప్పుడే అతనికి ఫోన్ చేస్తాను. ఇప్పుడే.
మిస్టర్ డిలాన్, నేను సౌరభ్ సేన్ మాట్లాడుతున్నాను. నేను సౌరభ్ చాలాసేపు తర్వాత బ్రోకర్ కోసం చాలా వెయిట్ చేశాం. కానీ బ్రోకర్ ఆచూకే తెలియలేదు మాకు. చాలా ఫోన్స్ ట్రై చేశాక తెలిసింది మాకు అతను జబ్బు పడి హాస్పిటలైజ్ అయ్యాడని. నేను సౌరభ్ ఆశ్చర్యపోయాం. ఏదో ఒక శక్తి జీవితాన్ని ఈ రకంగా కంట్రోల్ చేయగలదు అని. ఎప్పటి నుంచి మిసెస్ దాస్ మాకు దగ్గరైందో అప్పటి నుంచి మా జీవితంలో ఏదో ఒకటి జరుగుతూనే ఉండేది. కొన్ని రోజుల తర్వాత మాకు కపుల్ దొరికారు. వాళ్ళు మా ఇల్లు కొనుక్కోవాలనుకున్నారు. నేను సౌరభ్ ఈ అవకాశాన్ని వదులుకోవద్దనుకున్నాం. మీరు కూడా ఇక్కడ సంతకం పెట్టండి. ప్రతి పేపర్ మీద సంతకం పెట్టాలా? అవునవును, తప్పకుండా చేయాలి. రాహుల్, ఏంటి నువ్వు చేస్తున్న పని? లోపలికి వెళ్ళి ఆడుకో. వెళ్ళు. వెళ్ళమ్మా, వెళ్ళు. వెరీ గుడ్ బాయ్, వెరీ గుడ్ బాయ్. చేయండి. నా మాట వినండి. ఈ ఫ్లాట్ చాలా బాగుంది. లేదండి, మాకు అవసరం లేదు. వద్దండి. మీరు తప్పకుండా తీసుకోండి సార్. నిజానికి టైం కూడా చాలా బాగుంది, ముహూర్తం కూడా మంచిగా ఉంది. శుభకార్యానికి ఆలస్యం చేయకూడదండి. చూడండి, మాకు అసలు ఈ ఫ్లాట్ వద్దండి. కోకిలా, కిరణ్, కోకిలా. కిరణ్, కోకిలేది? ఏమైంది సౌరభ్? కోకిల ఎక్కడుంది? కోకిల గదిలో ఉంది. కానీ ఏమైంది సౌరభ్? అంతా బానే ఉంది కదా సౌరభ్? ఏం లేదు. సౌరభ్కి ఇప్పుడు అర్థమైంది ఆ ఘటనల వెనుక ఉన్న అసలు కారణం ఏమిటో. కానీ ఎందుకు అనే ప్రశ్నకు జవాబుని ఇంకా తెలుసుకోవాల్సి ఉంది. ఆదిత్య సాయంతో అభిమన్యు శర్మ అనే వ్యక్తిని సంప్రదించారు. అభిమన్యు సౌరవ్తో మాట్లాడి దానివల్ల మిస్టర్ దాసు ఆత్మ వారికి హాని చెయ్యాలనుకోవడం లేదని తెలుసుకున్నాడు. కేవలం ఆ ఆత్మ కోపంగా ఉంది. ఆ కోపానికి కారణం చాలా స్పష్టంగా ఉంది. ఆంటీ, యాక్చువల్లీ విషయం ఏంటంటే గత కొన్ని రోజులుగా మా చుట్టూ కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. బాబు, దాస్ గారు చనిపోయి చాలా ఏళ్లు గడిచిపోయాయి. ఆయన పోయాక ఒక్కరోజు కూడా నాకు అనిపించలేదు ఆయన నా నుండి దూరంగా వెళ్ళిపోయారని. ఆయన ఎప్పుడూ నా చుట్టుపక్కలే ఇక్కడెక్కడో ఉన్నట్టు అనిపించేది. ఒక్కొక్కసారైతే
ఆయన నీడ నాకు కనిపిస్తూ ఉంటుంది. కానీ బాబు, నాకు అస్సలు తెలీదు ఆయన వల్ల మీ అందరి జీవితాలు ఇంతగా ఇబ్బంది పాలవుతున్నాయని. దాసుగారు నన్ను చాలా ప్రేమగా చూసుకునేవారు. చాలా తక్కువ మందికి ఇలాంటి ప్రేమ దక్కుతుంది. ఆయన ఎప్పుడు అంటూ ఉండేవారు, నేను చనిపోయిన తరువాత నువ్వెలా బ్రతుకుతావు అని. నీకు తెలుగు తప్ప వేరే ఏ భాష కూడా రాదు, ఎలా బ్రతుకుతావు అనేవారు. కానీ అప్పుడు తెలియదు కదా నాకు జీవితం అన్నీ నేర్పించేస్తుంది అని. దాసుగారికి క్యాన్సర్ వచ్చింది. చికిత్స కోసం అమెరికా వెళ్తానన్నారు. నేను కూడా వెళ్ళాలనుకున్నాను. కానీ వెళ్ళడానికి కొద్ది రోజుల ముందే నా పేపర్స్లో ఏదో తేడా వచ్చింది. నా వీసా రిజెక్ట్ అయిపోయింది. దాసుగారు కూడా వెళ్ళడం ఇష్టం లేదు. కానీ నేనే నా మీద ఒట్టని చెప్పి ఆయన్ని వెళ్ళడానికి ఒప్పించాను. అమెరికా చేరుకున్నాక ప్రతిరోజు ఆయన నాతో మాట్లాడేవారు. నేను రోజు ఆయనకి నమ్మకాన్ని ఇచ్చేదాన్ని, మీకేమీ కాలేదని, తప్పకుండా తిరిగి వస్తారు అని. కానీ అలా జరగలేదు. ఆ రాత్రి అమెరికా నుండి ఫోన్ వచ్చింది. ఆయన ఆపరేషన్ తర్వాత చనిపోయారు అని. కానీ కానీ నాకు ఇప్పటికీ ఆయన ఉన్నట్టు అనిపిస్తుంది. నా వరకు ఆయన ఈ ఇంట్లోనే ఇక్కడే ఉన్నారనిపిస్తుంది. ఆయన తిరిగి వచ్చేసారు అనిపిస్తుంది. సౌరభ్ కిరణ్కి ఒక నమ్మకం చేకూరింది. మిస్టర్ దాస్ వారికి ఏ హాని చెయ్యాలనుకోలేదని, ఆయన భార్యకు తోడు సమకూర్చేందుకు మాత్రమే ప్రయత్నించారని వారికి అర్థమైంది. నమ్మకం ఉన్నప్పటికీ ఏదో ఒక మూల భయం కూడా పట్టిలాగుతోంది వారిని. దానికి కారణం వారి జీవితాల్లో మిస్టర్ దాసు కూడా ఉండటమే. మీరేం చేస్తున్నారు? మీరు నా స్వార్థం కోసం ఇతరులని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? నాకే వద్దు మీ సహాయం. నా బతుకు నేను బతుకుతాను. ఇక ఎవరైనా వాళ్లకు తెలియని వాళ్ళ బాధ్యత ఎందుకు తీసుకోవాలి చెప్పండి. ఇక మళ్ళీ మీరెవరినైనా సతాయిస్తే అప్పుడు నేను ఈ బిల్డింగ్ పైనుంచి దూకి నా ప్రాణాలు తీసేసుకుంటాను. ఆంటీ, ఒకవేళ ఈ షరతు మీకు సమ్మతం అయితే జవాబు ఇవ్వండి. నాకు సాక్ష్యం చూపించండి మీరు ఎవరిని సతాయించను అని. చూడండి, మిస్టర్ దాస్ గారి ఆత్మశాంతి కోసం మనం హోమం చేయాలి. మిస్టర్ దాసు ఆత్మకు శాంతి చేకూర్చాలంటే సాంప్రదాయ రీతిలో శ్రాద్ధకర్మలు, పూజా విధి విధానాలు చెయ్యాలని అభిమన్యు వారికి సూచించారు. అప్పుడే మిస్టర్ దాస్ ఆత్మ నిశ్చింతగా ముక్తి పొందగలదని చెప్పారు.
దేవ్సేనను నేను నా భార్య కిరణ్ సేన్తో కలిసి ప్రమాణం చేస్తున్నాను. ఈ రోజు నుంచి మేమిద్దరం ఆంటీని మా అమ్మలా చూసుకుంటాం. అమ్మ పట్ల ఉన్న ప్రతి బాధ్యతని మేము తప్పకుండా పూర్తి చేస్తాం. మేము ఆవిడికి ఎటువంటి కష్టాన్ని కలగనివ్వం. ఈ రోజు నుంచి ఆవిడ బాధ్యత మాది. మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం, మీరు మీ మోహాన్ని త్యాగం చేసి ముక్తి దిశగా సాగండి. మేము ప్రమాణం చేస్తున్నాం. సౌరభ్కి ట్రాన్స్ఫర్ అయింది. ఆంటీని మాతో ఢిల్లీ తీసుకొచ్చాం. నిజం చెప్తున్నాను, ఈరోజు ఆంటీ మా ఇంట్లో, మా జీవితంలో చాలా ముఖ్యమైన వారు. అలాగే మేము ఆవిడ జీవితంలో. ఆ తర్వాత అంకుల్ ఆత్మ మమ్మల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. బహుశా ఆయన చివరి కోరిక కూడా ఇదేనేమో, ఆంటీకి ఒక పూర్తి కుటుంబం దొరకాలని. అలా దొరికింది కూడా. చెప్తుంటారు కదా, సమస్య తీరితే అంతా శుభమే. మా పారానార్మల్ హేమసింతల్ ప్రకారం కొన్ని తీరని కోరికలతో మరణించిన వారు, అలాగే వీడలేని బంధంతో మరణించిన వారి ఆత్మలు ఈ లోకాన్ని వీడి వెళ్ళలేకపోతాయి. హేమసింతల్ నమ్మకం ప్రకారం ఇలాంటి ఆత్మలు ఎవ్వరికీ హాని తలపెట్టవు. వాళ్లకు కావలసిన వాళ్ళు సంతోషంగా ఉండాలని మాత్రమే కోరుకుంటాయి. మోహమాయన వీడలేక వేళ్లకు ఇష్టమైన వారి చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. ఈ ఆత్మలకు శాంతి కలిగించడానికి ప్రతి అమావాస్య రోజు తర్పణం చెయ్యాలి. దానివల్ల వారికి పూర్తిగా ముక్తి లభిస్తుంది.